నా ప్రాణము తల్లడిల్లిపోతుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు సిరియా దేశస్తుల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. బాగా వినండి. సిరియా దేశస్తుల మీదకి యుద్ధానికి వెళ్తుంటుంటే, క్షమించండి, సిరియా దేశస్తులు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటుంటే సిరియా దేశస్తులు ఓడిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలీయులు అంటే ఎవరంటే దేవుణ్ణి ఆరాధించే పిల్లలు. సిరియలు ఎవరంటే వ్యతిరేకం, దేవునికి వ్యతిరేకమైన వారు. వీళ్ళు ఓడిపోయారు. వీళ్ళు ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. కిరణ్ ఉన్నాడు. కిరణ్ లోపల ఎవరన్నారండి, ఏం చేస్తున్నారు అని వెళ్ళరా జోసఫ్ అని ఏం చేస్తున్నారు? కిరణ్ వస్తున్నారు. కిరణ్ వీళ్ళు ఓడిపోయారు. ఎవరు ఓడిపోయారు? సిరియలు ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతా ఉంటుంటే కిరణ్ అంటే సిరియల్ ఒకడు నా వైపు చూశాడు. అంటే మీ ఇద్దరు సిరియల్ చూసి, మనం ఓడిపోయి వెళ్ళిపోతున్నాం, ఏంటి విషయం అంటే, ఇప్పుడు కొండ ప్రాంతంలో ఉన్నారు కదా ఇశ్రాయేలీయులు. కొండ ప్రాంతంలో యుద్ధం చేస్తే వాళ్ళ దేవుడు పని చేస్తాడు. అంటే కొండ ప్రాంతంలో యుద్ధం చేస్తే ఎవరు యుద్ధం చేసినా ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ దేవుడు కొండ ప్రాంతంలో పనిచేస్తాడు. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? కొండ ప్రాంతాలలో దేవుడు పనిచేస్తాడు కనుక ఇప్పుడు మనం మౌనంగా వెళ్ళిపోదాం. ఈసారి మళ్ళీ వద్దాం. మళ్ళీ వచ్చి ఏం చేద్దామంటే, వాళ్ళు లోయ ప్రాంతాలలో ఉంటారు కదా, కింద ఉంటారు కదా, అంటే కొండ మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉంటారు కదా, ఆ కింద ఉన్నప్పుడు యుద్ధం చేద్దాం. అప్పుడు తప్పకుండా మనం వెలిగిద్దాం. ఎందుకంటే వాళ్ళ దేవుడు లోయ ప్రాంతాలలో పనిచేయడు. లోయ అనగా అర్థం ఏంటంటే నిరాశ. చెప్పండి అందరూ కలిసి, లోయ అంటే నిరాశ. ఈ రాత్రి నేను ఏమంటానంటే, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, పైన కూర్చుని కింద కూర్చుని లోపల ఉండి ఎంతమంది వింటున్నా నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఈ సభ ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, నిరాశతో ఉన్న వారిని, నిస్పృహతో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి ఈ రాత్రి ఇక్కడికి వచ్చాడు నేను ఆరాధించే దేవుడు. ఎవరు ఏది ఆలోచిస్తున్నారో, దేని కొరకైతే బాధపడుతున్నారో, దేని కొరకైతే కుమిలిపోతున్నారో, ఏ సమాధానము లేదని బాధపడుతున్నారో, నా దేవుడు ఎలాంటి వాడు తెలిసిన, నిరాశలో ఉన్న నిన్ను చూసి వెళ్ళిపోయేవాడు కాదు. నిరాశలో ఉన్న నిన్ను చూసి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఇదిగో గుడ్డి ప్రేక్షకుడు ఉన్నాడు. ఆ గుడ్డి ప్రేక్షకుడి దగ్గరికి అందరూ నువ్వు వెళ్ళిపో అంటుంటే యేసయ్య వచ్చి అన్నాడు, నీకేం కావాలని అడిగాడు. స్తోత్రం కలుగును గాక. నా దేవునికి కులంతో సంబంధం లేదు. చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభుని ఆరాధించేవారు ఏమండి ఈ కులస్తులే ఆరాధిస్తారండి. యేసు ప్రభుని ఆరాధించే వారికి బడుగు బలహీన వర్గాలు ఆరాధిస్తారని అంటారు. నేను అంటాను, నిజ దేవుణ్ణి ఆరాధించే వారికి కులం ఉండదు. నిజ దేవుణ్ణి ఆరాధించే వారికి మతం ఉండదు. చాలా మంది, కొంతమంది ఏమంటారంటే ఈ గ్రంథాన్ని భూత పుస్తకం అంటారు. కొంతమంది ఏమంటారంటే ఈ గ్రంథాన్ని నల్లట్ట పుస్తకం అంటారు. ఇంకా ఈ గ్రంథాన్ని ఏమంటారంటే ఇది పనికిమాలిన గ్రంథం. నేనంటాను, ఎవరైనా ఒక నాయకుడు నాకు ఇష్టం లేదు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, కొండబాబు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు పదవిని తీసుకోండి అంటే ఏమంటాడు? పిచ్చి అథవా నోరు మూసుకుని పో అంటాడు. నువ్వు అవునన్నా కాదన్నా నేను 5 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యేని, నువ్వు అవునన్నా కాదన్నా నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. ఎస్, నువ్వు అవునన్నా కాదన్నా నేను ఆరాధించే దేవుడు నిజ దేవుడు, నేను ఆరాధించే దేవుడు వెలుగే ఉన్నవాడు, ఆరాధించే దేవుడు వెలిగించేవాడు. అంశంలో 400-500 మంది వస్తారు. అప్పుడు ఆరాధన వర్షంలో చేశారు. నేను మైక్ చెప్పడానికి, వాక్యం చెప్పడానికి మైక్ లేదు, ఇలాగే మైక్ లేకుండా అరిశాను. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే నేను అంటాను, మనం ఆరాధించే దేవుడు ఏంటంటే వెలిగించేవాడు, వెలుగునిచ్చేవాడు. చెప్పండి, నేను ఆరాధించే దేవుడు వెలుగునిచ్చేవాడు. 3 సార్లు చెప్పండి, నేను ఆరాధించే దేవుడు. అయిపోయింది, 2 నిమిషాలు ముగిస్తాను. అయితే ఈ సిరియన్లు అలా అనుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి కొన్ని రోజులు పోయిన తర్వాత, అనియా చెప్పు, ఇశ్రాయేలు లోయ ప్రాంతంలో ఉన్నారంట, వాళ్ళ దగ్గరికి వెళ్దామా? వెళ్దాం. నువ్వు అన్నావు కదా వాళ్ళ దేవుడు కొండ ప్రాంతంలో ఉన్నప్పుడే పనిచేస్తాడు,
చేయడం అని. ఇప్పుడు వెళ్దామని వాళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? గట్టిగా చెప్పట్లేదు. మీకు గుర్తు చెప్పిన సాంబార్ ఉంది, ఓకే, చిక్కగా కూడా ఉందట. చికెన్ కంటే సాంబార్ మా వాళ్ళకి ఇష్టం. ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? లోయ ప్రాంతానికి. వాళ్ళు చాలా నమ్మకంతో వెళ్తున్నారు. ఒక్క మాట చెప్తాను, క్రైస్తవులకి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. క్రైస్తవులకి విశ్వాసం అంటే ఏంటో తెలియదు. నీకేం చెప్తున్నా, అలా చెప్తున్నారంటే బుడిద గుమ్మడికాయలాగా. క్రైస్తవులకి విశ్వాసం అంటే, మీరు విశ్వాసం అంటే ఏమంటారు? కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కడుపు నొప్పి పోతుంది, అది విశ్వాసం అనుకుంటారు. జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం పోతుంది, అది విశ్వాసం. అది అస్సలు విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు ఏమైనా చేయగలను, నా కోసం ఏమైనా చేస్తాడు, చెయ్యకపోయినా నా దేవుడే. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్నట్లుగా ఆయన సమర్థుడు. ఇది విశ్వాసం. అంటే నాకు కార్యం చేస్తాడు కాదు, నేను దేవుని కొరకు ఏదైనా చేయగలను, అది నమ్మకం. ఎప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆయన చేస్తాడు, ఆయన చేస్తే నువ్వు నోరు మూసుకొచ్చుంటావా? ఇప్పుడు చూసారా, మనం చేసాం. ఆమేన్. గట్టి కొట్టాలి. అమ్మా, పెళ్లి చూపులకి వెళ్తే ఇష్టం లేని పెళ్లి చూపులకి వెళ్ళినట్టు పెట్టారు మొక్కలు. కొడితే గట్టి కొట్టాలి, లేకపోతే నోరు మూసుకొచ్చాడు. నాకు లేదు, కొట్టాలి గట్టిగా. ఎక్కడాగాను చెప్పట్లేదు అనకండి. ఎక్కడాగాను చెప్పండి. ఎక్కడ? దేవునికి మహిమ కలుగునుగా. లోయ ప్రాంతానికి వెళ్ళారు. ముగింపులోకి వచ్చాను. లోయ ప్రాంతానికి వెళ్ళి యుద్ధం చేశారు. మళ్ళీ ఏం జరిగిందంటే, కొండ ప్రాంతాలను ఓడిపోయినట్లుగా లోయ ప్రాంతాలను కూడా ఓడిపోయారు. గట్టి కొట్టాలి. ఇప్పుడు నాదొక ప్రశ్న, ఎందుకు ఓడిపోయారు చెప్పండి. విశ్వాసం లేక కాదు. ఎవరు ఓడిపోయారు? స్త్రీలు కాదు. ఎందుకు ఓడిపోయారంటే, కొండ ప్రాంతంలోనే కాదు ఈ దేవుడు పని చేస్తాడు, లోయల్లో కూడా పని చేస్తాడు. అంటే మనం ఏమనుకుంటామంటే, దేవుడు అక్కడే ఉంటాడండి, ఇక్కడ ఉండడు. దేవుడు ఇక్కడే ఉంటాడండి, అక్కడ ఉండడు. నేనంటాను, ఆయన సర్వంతర్యామి. గట్టి కొట్టాలి చెప్పట్లో. ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడు. ఈ రోజు నేనంటాను, నీలో ఉన్నాడు, నిన్ను వెలిగిస్తున్నాడు, నిన్ను మండిస్తున్నాడు. నీవు దేవుని కొరకు అద్భుతాలు చేసే విధంగా ఈ రాత్రి నా దేవుడు నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దేవా, నేను ఎక్కలేను, ఎత్తైన కొండపై ఎక్కించు. ఎస్, ఎక్కిస్తాను, నేను అక్కడ ఉంటాను. అయ్యా, నేను నిరాశలో ఉన్నాను. ఎస్, అక్కడ కూడా నేను ఉంటాను. ఆమేన్. నువ్వు ఉన్నత స్థితిలో ఉన్నావా, నీ దేవుని విడిచిపెట్టాడు. నువ్వు లేమిలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీ దేవుడే నిన్ను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా విడిపించగలడు. 23వ కీర్తనలో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను తండ్రి, ఇప్పుడు నేను ఏ అపాయములకు నేను భయపడను. ఎందుకో తెలిసిన, నా దేవుడు నా కాపురుగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి. నా దేవుడు నా కాపురుగా ఉన్నాడు. ఈ రాత్రి అందరూ చిన్నపడదాం. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేసి ఒక్క 10 నిమిషాలు మరో వాక్యం వినేసి క్లోజ్ చేసేద్దాం. ఒక చిన్న ప్రార్థన. ఈ రాత్రి ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. అందరూ నీకున్నారు. అందరూ నా వాళ్ళే. ఎస్, దేవుడు కూడా నీతోనే ఉంటాడు అనుకుంటాను. ఉంటాడు. కానీ ఎక్కడో మూల ఉన్న నీవు నా దేవుడి రాత్రి హెచ్చించబోతా ఉన్నాడు. దావీదు ద్వారపాలకుడి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఈరోజు నేనంటాను, దావీదు అందరేమో సైన్యంలో సైన్యాధిపతిగా ఉన్నారు. దావీదేమో గొర్రెలు కాస్తున్నాడు. దావీదుని ఎవరు చూడట్లే. తల్లి గౌరవం ఇవ్వట్లే, తండ్రి గౌరవం ఇవ్వట్లేదు, కుటుంబాల్లో గౌరవం లేదు. గౌరవం లేని ఆ వ్యక్తికి దేవుడు గౌరవాన్ని ఇవ్వటం ప్రారంభించాడు. ఈరోజు నేనంటాను, తల్లిదండ్రుల చేత లేక బిడ్డల చేత ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. అయ్యో, నా పిల్లల మాట వినట్లే,
చిన్న వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతున్నారు. పైకి ఏదో హుందాగా ఉన్నాను కానీ నా పిల్లలు నా మాట వినట్లే. నేను వీధిలోకి వెళ్తే వీధిలో ఉన్న వారందరూ నా మాట వింటున్నారు కానీ నా పిల్లలు నా మాట వినట్లే. ఈ రాత్రి దేవుడితో మాట్లాడగలిగితే నా దేవుడు నిన్ను ఆ బంది కాలాల నుంచి విడిపించగలిగిన సామర్థ్యం ఉంది. చెల్లెమా, మీ అమ్మా నాన్న ఎందుకు ఏడిపిస్తున్నావు? తమ్ముడే ఎందుకు ఏడిపిస్తున్నావు? నేనంటాను, ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాట వినరో వారు దీవించబడరు. ఈ రాత్రి నీ తండ్రి నీ తల్లి మాట వినగలిగితే దేవుడు నిరాశలో ఉన్న నిన్ను ఎత్తైన కొండపైకి తీసుకెళ్తాడు. ఈ రాత్రి ఎవరు ఎక్కలేంత ఎత్తైన స్థితికి తీసుకెళ్తాడు. నీ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా పని చేయగలడు. ఆమేన్. నీ దేవుడు ఎలాంటి స్థితినైనా సరే మార్చగలిగిన వాడు. ఎస్, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తల్లి గారు మిస్సెస్ పలివేల సుధాకర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్య పరిచర్య కొరకు చిన్న ప్రార్థన. ప్రభావతి ఆంటీ గారు ఇచ్చి చిన్న ప్రార్థన. అందరు తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియస్సయ్య అని బంగారు పాదములకు వందనములు నాయన. ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవుల్లో ఉంచి ఈ విధంగా నాయన కూడుకొనుటకు నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు అనేక వందనాలు నాయన. నాయన అద్భుతం చేసావు తండ్రి, వర్షాన్ని ఆపగలిగావు తండ్రి. మేమైతే అపనమ్మకంగా పాస్టర్ గారు ప్రార్థన ఎలా పెడతారండి అని అంటే అమ్మ అప్పుడు తగ్గిపోద్దని చెప్పారండి. ఎంత దేవుడు ఆయనతో మాట్లాడించాడని నమ్ముతున్నామండి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేశారు, అన్నీ ఉండి కాదు కానండి, ఆయన దేవుడు అలా సమకూర్చి ఇంత ఘనంగా సేవ చేయించడానికి ఆయనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ ప్రాంతాన్ని నాయన దేవుడు దీవించబడ్డ ప్రాంతం నాయన. అనేక సంఘాలకి నాయన ప్రార్థనా కూడికగా ఈ స్థలం వాడబడుతుంది తండ్రి. ఈ సాంబమూర్తి నగరం ఈ వీధిని దీవించావు తండ్రి. ఈ వ్యక్తులను నాయన అనేక క్యాస్టులు ఉన్నప్పటికీ నాయన అందరూ ఏకరీతిగా కలిసి నిన్ను స్తుతించడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు అనేక వందనాలు చెల్లిస్తూ నాయన ఈ చిన్న ప్రార్థన మీ పాదసాన్ని చేర్చుకోమని మా రక్షకుడైన యేసయ్య ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.